చలో పుత్తూరు పిలుపులో భాగంగా మెడికల్ మాఫియాకు వంతు పాడుతూ ప్రశ్నించిన గొంతుకుపై తప్పుడు కేసు బనాయించిన పుత్తూరు పోలీసులపై సుమోటోగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు తగిన చర్యలు చేపట్టాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించాయి. రాష్ట్ర దళిత డప్పు కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు కె కుమార్ రెడ్డి మాట్లాడుతూ కంచె చేను వేసినట్లు నేటి ప్రభుత్వ అధికారుల తీరు ఉందని వెల్లడించారు. పుత్తూరులో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కంటి ఆసుపత్రి వైద్యుల అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె మురగారెడ్డిపై ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని తప్పుడు కేసును పెట్టారని ఆరోపించారు. మెడికల్ మాఫియాను ప్రోత్సహిస్తూ తప్పుడు కేసులు బనాయించిన పుత్తూరు పోలీసులపై ఎస్పీ కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత డప్పు కళాకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 4 శతాబ్దాలుగా పేద ప్రజల కోసం పనిచేస్తున్న మురగారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూస్తున్నారని, పుత్తూరు పోలీసులపై జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నవ సమాజం ఫెడరేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ మురగారెడ్డిపై తప్పుడు కేసును ఎత్తివేయాలని, లేని పక్షంలో చలో పుత్తూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సామాజిక కార్యకర్త మురగారెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్ని సామాజిక కార్యకర్త మురగారెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్ని సామాజిక కార్యకర్త మురగారెడ్డిపై పెట్టిన పోలీసుల జులుం మిత్రులారా, కంచె చేను వేసినట్టుంది. అక్రమార్కుల్ని, దుర్మార్గుల్ని, నేరస్తుల్ని శిక్షించాల్సిన పోలీసులు న్యాయం కోసం నిలబడుతున్న కార్యకర్తల పైన సమాచార హక్కుల చట్టంతో సమాచారం తీసుకొని ప్రజలకి చైతన్యపరిచి అధికారుల్ని మేల్కొలిపే పని చేస్తున్న కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టడం, అది కూడా ఎటువంటి సంబంధం లేని కేసులు పెట్టడం, ఏదో విధంగా జైల్లో కుక్కి బెదిరించి దబాయించి అసలు నోరు తెరిచేదానికి అవకాశం లేకుండా చేయాలనే కుట్రతో ఈరోజు పుత్తూరు పోలీసులు మురగారెడ్డి పైన కేసు పెట్టారు. ఇది చెబుతామేమో విషయం కాదు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని, మన ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ఉంది. కాబట్టి వెంటనే ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలి. ఆ కేసులు కట్టిన వాళ్ళపై సమగ్రమైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడ అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా మెడికల్ షాపులు కానీ, అదేవిధంగా హాస్పిటల్ కానీ నడుపుతూ ఉన్న వాళ్ళు దర్జాగా ఈదులు తిరుగుతున్నారు. తప్పు చేశారని అడిగిన వాళ్ళని ఈరోజు జైల్లో వేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా ఖండించే విధంగా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని చెప్పని ఈరోజు వివిధ ప్రజా సంఘాల నుంచి మేము కోరుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఇదే కొనసాగితే ఈ యొక్క రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఎటువంటి న్యాయము, ధర్మము ఉండదు. కాబట్టి తక్షణం కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిస్థితులు కొనసాగితే అనివార్యంగా ఈ ఉద్యమం పెద్దది కావాల్సి వస్తుంది. దీనివల్ల జరిగే ఇబ్బందులన్నింటి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యకర్త సమాచార హక్కుల వేదిక పుత్తూరు కేంద్రంగా చేస్తున్నటువంటి కామ్రేడ్ మురగారెడ్డి గారిని అక్రమ కేసులు బనాయించి తప్పుడు పిటిషన్లతోటి ఈరోజు వారిపైన కేసులు కట్టి జైలుకు పంపించాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వ్యవహరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. అక్కడ జరిగే కబ్జాల గురించి పోలీసులు పట్టించుకోరు. అక్కడ జరిగే పేదల అన్యాయం జరిగే దాని విషయాలపైన పట్టించుకోరు, లేదా అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ పైన పట్టించుకోరు, అక్కడ జరుగుతున్నటువంటి మోసాల గురించి పట్టించుకోరు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి మురగారెడ్డి గారు ప్రజా సమస్యలే తన లక్ష్యంగా, ప్రజల అభివృద్ధే తన లక్ష్యంగా నిరంతరము కృషి చేస్తున్నటువంటి మురగారెడ్డి పైన పోలీసులు కక్షగట్టి అటు ఎలక్షన్ల కేసులని, ఇలా అన్యాయం చేస్తున్నటువంటి భూ కబ్జాలపైన కేసులని,
లేదా ఇలాంటి ప్రశ్నించినటువంటి అక్రమ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న వారిపైన ప్రశ్నించినందుకు అక్రమ కేసులు, ఇలా ఎవరైతే మోసం చేస్తున్నారో ఆ మోసం చేసే వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ అనుమతులు లేకుండా నిర్వహించే ఒక హాస్పిటల్, అనుమతి లేకుండా వైద్యం చేసేటువంటి ఒక డాక్టరు ప్రజల యొక్క ప్రాణాలని బలి తీసుకుంటున్నాడు. ప్రజలకు సరైనటువంటి వైద్యం అందించడం లేదు, అక్రమంగా డబ్బులంతా వసూలు చేస్తున్నాడు. ఇది తప్పు. దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని చెప్పి సమాచార హక్కుల వేదిక ఆధ్వర్యంలో అతను ఆర్టీఐ కట్టి సమాచారం తీసుకొని ఉన్నతాధికారులకు పంపించి డిఎంఎండ్హెచ్ఓకి పంపించి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారు, న్యాయం చేయండి అని చెప్పి ప్రశ్నించినందుకు అక్కడ అక్రమ కేసులు పెట్టి ఎవరైతే ప్రశ్నించారో ఆ ప్రశ్నించే గొంతును నొక్కాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ అధికారులు కానీ వ్యవహరించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈరోజు మురగారెడ్డి అని అగ్రకులస్తుడని చెప్పిన మాట్లాడుతూ అగ్రకులస్తుడుగా ఉన్నటువంటి మురగారెడ్డి మాలా మాదిగా ఎరుకుల యానాది సుగాలి మంగలి సాకలి కులాల కోసం నిరంతరము దాదాపు 4 దశాబ్దాలుగా తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఆ ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తిని గుర్తించకుండా ఎక్కడైతే దోపిడీ జరుగుతుందని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతును నొక్కివేయడానికి ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు చూస్తే చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే పోలీసులు పెట్టినటువంటి ఈ యొక్క అక్రమ కేసుని వెంటనే సుమటోగా విరమించుకోవాలి, లేదా ప్రభుత్వమైనా దీనిపైన చొరవ చూపెట్టాలి, లేదా కలెక్టర్ గారైనా దీనిపైన వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ కేసును విత్డ్రా చేసుకునే విధంగా వెంటనే కలెక్టర్ గారు కూడా చొరవ చూపెట్టాలి. అలాగే ఈరోజు ఈ జిల్లా ఎస్పీ గారు పేదల పక్షపాతం అని చెప్పి చెప్తున్నటువంటి తరుణంలో ఇలా పేదల కోసం పోరాటం చేసేటువంటి సామాజిక కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే ఎస్పీ గారు కూడా చొరవ చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కార్యకర్తల సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నత అధికారులపైన ఉంది. కాబట్టి వెంటనే దీన్ని చేయాలి. అలా చేయని పక్షంలో దళిత డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మురగారెడ్డి గారు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దళిత డప్పు కళాకారుల సంఘానికి అటువంటి పేదల కోసం మాల మాదిగల కోసం కృషి చేసేటువంటి మురగారెడ్డి గారిని ఇలాంటి అక్రమ కేసులు బనాయించి వారిని అణిచివేసే విధంగా కృషి చేయడం అనేటువంటిది పోలీసు వ్యవస్థకు తగినటువంటిది కాదు. కాబట్టి వెంటనే దీనిపైన సుమటోగా ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు చొరవ చూపెట్టాలి, ఆ కేసును విత్డ్రా చేయాలి. ఇలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పినని దళిత డప్పు కళాకారుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలా లేని పక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా మురగారెడ్డి గారు పోరాటం చేస్తున్నటువంటి ఈ సమస్యల పైన వారికి మద్దతుగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాల్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు ఒక సామాన్య కార్యకర్త కోసం వచ్చారంటే అతను చేస్తున్నటువంటి మంచిని కూడా ఈ అధికారులు గుర్తించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపెట్టాలి, అధికారులు చొరవ చూపెట్టాలి. అక్రమంగా పెడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ పైన పుత్తూరు స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారుల పైన కూడా చర్యలు తీసుకొని ఖచ్చితంగా మురగారెడ్డి గారికి రక్షణ కల్పించాలని సందర్భంగా ఈ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉందా ఈ ధర్నా చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే, పుత్తూరు పట్టణంలో 4 దశాబ్దాలకు పాటు ప్రజా సమస్యల మీద పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తున్న ఆర్టీఐ కార్యకర్త కె మురగారెడ్డి మీద పుత్తూరు పోలీసు వారు అక్రమ కేసులను బనాయిస్తూ పుత్తూరు పట్టణంలో అనుమతులు లేకుండా ఆసుపత్రి నిర్వహిస్తున్న చెన్నై శరవణ ఐ క్లినిక్ను అనుకూలంగా ఈరోజు మురగారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. ఈ పోలీసులకి నిరంకుశ వైఖరి నశించాలని, అదేవిధంగా తిరుపతి జిల్లా వైద్యాధికారి ఆ శరవణ ఐ క్లినిక్ వారికి కుమ్మక్కై ఈరోజు రకరకాలుగా ప్రజా సమస్యల మీద పోరాడుతున్న ఇట్లాంటి నాయకుల మీద కేసులు పెట్టడము సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో ఇదేలాగా కొనసాగితే మరిన్ని పోరాటాలు
జిల్లా వైద్య అధికారి ఇంటికాడే చేస్తామనేసి ఈ కలెక్టర్ సమావేశం మూలంగా మేము తెలియపరుస్తున్నాము. ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు స్పందించి చెన్నై శరవణ ఐ క్లినిక్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో లేని ఈ కార్యక్రమం తీసుకునే పక్షంలో భవిష్యత్తులో ఇంకా రకరకాలుగా సంఘాలను పోగేసుకునేసి మళ్ళీ ఈ ప్రోగ్రాం కొనసాగిస్తామనేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము.